సిగ్నల్ లేకుండా. ఓకే ఓకే అజయ్, ఇది కృష్ణాంజలి గారి విశ్లేషణ. వర్మ గారు బేసికల్ గా కృష్ణాంజలి గారు ఒక మాట చెప్పారు. ఐ మీన్ ఒక వార్తాపత్రిక గురించి మెన్షన్ చేసి నేను దాన్నే చూస్తాను, ఇంకోటి చూడను అని చెప్పేసి. బేసికల్ నేను దాన్నే చూస్తే నేను వేరే వేరే ఛానల్కి వచ్చి పార్టిసిపేట్ చేసిన అవసరం నాకు లేదు వాస్తవానికి. ఫస్ట్ పాయింట్. రెండు ఏంటంటే నేను కేవలం ఒకటే పత్రికను చూసి రాజకీయాలను ఫాలో అవ్వను. నేను చదువుకున్న వాడిని, సమాజంలో ఏం జరుగుతుందో, వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతున్నాయో అన్ని తెలుసుకునే మాట్లాడతాను. ఈరోజు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా, లేకుంటే లోకేష్ గారు ఇంకొక ఒక పదవి ఒక అడుగు ముందుకు వేయాలన్నా సరే పర్మిషన్స్ తీసుకోవాలా, ఈ ఆలోచనలు ఏమి మా పార్టీలో లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు గారు కానీ, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఇరు పార్టీ సభ్యులందరికీ చెప్పారు అనవసరమైన విషయాల గురించి చర్చించొద్దు అని చెప్పేసి. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది కానీ, బీజేపీది కానీ మా అందరికీ ఉన్న లక్ష్యం ధ్యేయం ఒకటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం. ఈరోజు కూటమి ప్రభుత్వాలు కుంపట్లు పడాలి, లేకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవాలా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చర్చించుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టెప్ మీదకి వెళ్ళిపోవాలి, ఈ ఆలోచనలన్నీ ఎవరికి లేవండి. ఈరోజు ఎట్లుంటుందంటే, ఇందాక కృష్ణ మీరే అన్నారు సార్, 134 స్థానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచిన జనసేన పార్టీ వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. 8 స్థానాలు ఉన్న బీజేపీ వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఇది కూటమి. ఈరోజు పదవులు ప్రకటించాలనుకుంటే నిజంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నాటి పదవులు వేరే విధంగా కూడా ప్రకటించుకోవచ్చు. ఆలోచనలు ఏమీ లేవు. మరి ఎందుకండి ఇవి, ఎందుకు అనవసరంగా ఇది బయటికి తీసుకొచ్చారు ఈ వాయిస్? వర్మ గారు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రాజకీయాలలో కొంతమంది అత్యుత్సాహపరులు ఉంటారు, కొంతమంది నాయకుడి మీద అభిమానం ఉంటుంది. ఎవరి అభిమానాన్ని వాడు గుండెల్లో పెట్టుకోకుండా మనసులో పెట్టుకోకుండా తీసుకొచ్చి బయట చేస్తారు. అంటే ప్రతిదానికి ఒక సమయం సందర్భం కాదు ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉండాలి కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అదే అంటున్నా, ఇప్పుడు సమయం సందర్భం ఉంటుంది. నేను ఇప్పుడు దావోస్ లో ఇందాక కృష్ణాంజలి గారు ఏదైతే మాట్లాడారో, కోట్ చేశారు టీజీ భరత్ గారు, వెళ్ళిన సందర్భం వేరు, ప్రస్తావించిన సందర్భం వేరు. ఇప్పుడు ఆయన అక్కడ ప్రస్తావించాడని చెప్పేసి నేరుగా ముఖం పట్టుకొని టీజీ భరత్ కానీ చంద్రబాబు గారు తిట్టరు అక్కడ. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం మీడియాల ద్వారా, మీడియా పత్రికల ద్వారా, వార్తాపత్రికల ద్వారా అందరికీ తెలుసు. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఏమంటారు, చంద్రబాబు గారు ముందే కదా మాట్లాడింది, అక్కడే ఖండించవచ్చు కదా అంటారు. సార్ శ్రీనివాసరెడ్డి గారు కూడా అక్కడ నాయకుడే కదా, వాళ్ళ జనం ముందు పట్టుకొని చంద్రబాబు గారు అక్కడ తిడితే బాగోదు కదా. ఎవరికి ఎక్కడ చెప్పాలి అక్కడే చెప్తారు సార్. ఈరోజు ఎవరి అభిమానం వాళ్ళు ఉంటే మీ అభిమానాలు తీసుకొచ్చి, మీ సొంత నిర్ణయాలు తీసుకొచ్చి పార్టీల మీద రుద్దకండి, వ్యక్తుల మీద రుద్దకండి అని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇరు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఇద్దరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ టాపిక్ ఏంటంటే ఇది అయిపోయిన టాపిక్, మనమే పెంచుకుంటున్నాం ఇంకా రోజు. ఈ రోజు ప్రజల్లో చర్చ అంటే సార్ ఎవరు పెంచుకుంటున్నారు కాదు, గంటకు ఒక లీటర్ నాయకులు ఇద్దరు కూడా ఇద్దరు అధిష్టానాలు చెప్పారు, దీని గురించి అనవసరం చర్చను చేయకండి అని చెప్తున్నారు. సరే కాదు అజయ్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే గాజు గ్లాసు మరింత పదునెక్కింది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చూసుకోండి. వర్మ గారు ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే పదునెక్కాల ప్రజల్లోకి వచ్చేది దేనికి సార్? ప్రజాసేవ చేయడానికి. ఈరోజు గాజు గ్లాస్ పదునెక్కింది అంటే 10 ఏళ్ల కష్టం సార్ అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన చాలా మంది ఈరోజు తాపేదారులు జాయిన్ అయ్యి, లేకుంటే కొంతమంది మాట్లాడి పవన్ కి మేమున్నామంటారు, కానీ 10 ఏళ్ళలో ఆయన పక్కన ఉండుండరు చాలా మంది. కష్టం పవన్ది, పవన్ వెనక బాధపడిన కార్యకర్తలది, వేరే మహిళలది. ఈరోజు కొంతమంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి భుజాల కాదు, ఒక పక్క మీకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తుందని చెప్పి కృష్ణాంజలి గారు మాట్లాడే పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని జరుగుతున్న ప్రచారం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బీజేపీ కాపాడుతుందట, నిజమా? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ మీరే మాట్లాడారు. పవన్ ని సీఎం